హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఏరియా ఏంటి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత, ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇవాళ వీడియోలో మనం ఫిజియోగ్రఫీ ఆఫ్ ఏపీ గురించి చదువు. నార్మల్గా ఇండియాకి ఎలా ఫిజికల్ డివైడ్ అవుతూ ఉందో, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూస్ ఎలా డివైడ్ అవుతూ ఉందో ఫిజికల్గా, ఏపీకి కూడా అలా 3 టైప్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి: వెస్టర్న్ ప్లాట్యూ, ఈస్టర్న్ ఘాట్స్, కోస్టల్ ప్లెయిన్స్. వెస్టర్న్ ప్లాట్యూలో ఎక్కువగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మన ఏపీలో 5 టైప్ ఆఫ్ రాక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి: ధారావర్ రాక్ సిస్టమ్, కడప రాక్ సిస్టమ్, కర్నూలు రాక్ సిస్టమ్, రాజమండ్రి రాక్ సిస్టమ్, డెక్కన్ డ్రాప్స్ రాక్ సిస్టమ్. ఈ 5 టైప్స్ అనేది ఏపీలో ఉన్నాయి. మెయిన్గా ఈ రాక్స్ని బట్టి మనకి గ్రనైట్, క్వార్ట్స్, మినరల్స్ అనేవి ఎక్కువ దొరుకుతాయి. తెలంగాణ, అనంతపూర్, సత్యసాయి, కర్నూలు, నంద్యాలలో ఎక్కువగా ఈ రాక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ రాక్ సిస్టమ్ వచ్చేసరికి ధారావర్ రాక్ సిస్టమ్. ఇది వచ్చేసరికి ఓల్డెస్ట్ రాక్ సిస్టమ్. కర్ణాటక టు చిత్తూరు వరకు ఈ రాక్ సిస్టమ్ అనేది ఉంది. మెయిన్గా ఎక్కువ మినరల్స్, గోల్డ్, మైకా, ఐరన్ అనేవి ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఏపీలో వచ్చేసరికి చిత్తూరు, అనంతపూర్, సత్యసాయి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజులో ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కడప రాక్ సిస్టమ్. ఈ ధారావర్ రాక్ సిస్టమ్కి వెదరింగ్ ప్రాసెస్ అప్లై చేస్తే మనకు కడప రాక్ సిస్టమ్ అనేది వస్తుంది. దీంట్లో ఎక్కువగా మినరల్స్ వచ్చేసరికి స్లేట్స్, శాండ్ స్టోన్స్, లైమ్ స్టోన్, క్వార్ట్స్, మైకా, లైమ్ స్టోన్, మెగ్నీషియం, కాపర్, నికిల్ ఇవి ఎక్కువగా కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కర్నూలు రాక్ సిస్టమ్. కర్నూలు రాక్ సిస్టమ్ వచ్చేసరికి సెడిమెంటరీ రాక్ సిస్టమ్ టైప్. దీంట్లో ఎక్కువగా మెటాలిక్ మినరల్స్ అనేవి ఉండవు. నార్మల్గా ఎక్కువ లైమ్ స్టోన్, శాండ్ స్టోన్ అనేవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ రాజమండ్రి రాక్ సిస్టమ్. ఇవి ఎక్కువగా కోస్టల్ రీజియన్స్లో ఎక్కువ ఉంటాయి. మెయిన్ రీజియన్స్ వచ్చేసరికి తాడపల్లిగూడెం, జగ్గర్లమూడి, నూజివేడు, తుని, రాజమండ్రి, సంగం, కావలి. ఎక్కువగా మన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనేవి ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. లాస్ట్ వన్ డెక్కన్ డ్రాప్స్ రాక్ సిస్టమ్. మనకు తెలిసి ఇండియాలో ఎక్కువగా ప్లాట్యూస్ ఉన్న రీజియన్స్లో ఇంతకుముందు వాల్కెనోస్ ఉండేవి. దాని నుంచి వచ్చిన లావా నుంచి వచ్చిన ఫామ్ అయినవి మనకి ప్లాట్యూస్ కింద ఫామ్ అవుతున్నాయి. ఈ లావా నుంచి వచ్చిన ఫామ్ అయిన ప్లాట్యూస్తో ఫామ్ అయిన రాక్సే మనకి డెక్కన్ డ్రాప్స్ రాక్ సిస్టమ్. ఇవి ఎక్కువగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈస్టర్న్ ఘాట్స్. ఇవి స్టార్టింగ్ శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఫామ్ అయి ఉంటాయి. అండ్ ఇవి కంటిన్యూస్గా ఉండవు. మధ్యలో కృష్ణా, గోదావరి రివర్స్ వల్ల ఇవి డిస్కంటిన్యూటీ ఉంటాయి. ఇవి మెయిన్గా కార్నకిట్స్, కొండలైట్స్ రాక్స్తో ఫామ్ అయిన హిల్స్ అనమాట. ఫ్రమ్ మహానది రివర్ టు వాగే ఇన్ తమిళనాడు వరకు ఈ మౌంటైన్స్ అనేవి ఉన్నాయి. ఇంపార్టెంట్ హిల్ ఏంటంటే డాల్ఫిన్ నోస్. ఇది ఒక 1000 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఇది మనకి విశాఖ పోర్ట్కి వాటర్ అనేది శాండ్తో బ్లాక్ అవ్వకుండా, ఏ పొల్యూట్ అవ్వకుండా కాపాడుతుంది డాల్ఫిన్ నోస్ అనేది. మన ఈస్టర్న్ ఘాట్స్ కరెక్ట్ స్ట్రక్చర్ ఎక్కడ చూడొచ్చు అంటే మాదిగులకొండ రీజియన్ అండ్ మాలియా రీజియన్స్లో. ఈ మాదికొండ రీజియన్స్లో హైయెస్ట్ పీక్ వచ్చేసరికి జిందగడ్డ అండ్ సీతమ్మకొండ. జిందగడ్డ ఇన్ అరకు వ్యాలీ, సీతమ్మకొండ ఇన్ అల్లూరి, గాలికొండ ఇన్ అల్లూరి, మహేంద్రగిరి ఇన్ ఒడిస్సా. నెక్స్ట్ గోదావరి అండ్ కృష్ణా రివర్స్ వల్ల మధ్యలో కొంచెం బ్రేక్ అయ్యి మళ్ళీ కడప అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్స్లో ఫామ్ అవుతుంది ఈస్టర్న్ ఘాట్స్. ఆ ఏరియాని మన నల్లమల రేంజ్ అంటాం. దాని యావరేజ్ ఎలివేషన్ వచ్చేసరికి 600 to 850 మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ సౌతర్న్ పార్ట్ని మనం పాలకొండ రేంజ్ అని అంటాం. ఈస్టర్న్ ఘాట్స్ని ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క హిల్ పేరుతో పిలుస్తూ ఉంటారు. మనకి మెయిన్ హిల్స్ వచ్చేసరికి మహేంద్రగిరి హిల్స్, శ్రీకాకుళం అండ్ పార్వతీపురం మన్యంలోని, అండ్ పాపి హిల్స్, అల్లూరిలో ఉన్న పాపి హిల్స్, విశాఖపట్నంలో ఉన్న సింహాచలి, అనంతగిరి హిల్స్ అండ్ డాల్ఫిన్ నోస్, గుంటూరులో ఉన్న నాగార్జున హిల్స్, వినుకొండ, కోటప్పకొండ, కృష్ణాలో ఉన్న కొండపల్లి, మొగల్రాజ్పురం హిల్స్, చిత్తూరులో ఉన్న శేషాచల హిల్స్, అండ్ కడప, ప్రకాశం, నంద్యాల, కర్నూలులో ఉన్న నల్లమల హిల్స్, అండ్ అన్నమయ్యలో ఉన్న పాలా హిల్స్ని మనం హార్స్లీ హిల్స్ అంటాం. హార్స్లీ హిల్స్ అనేది మనకి ఒకటే హిల్ స్టేషన్ ఉంది ఏపీలో, అదే హార్స్లీ హిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి కోస్టల్ ప్లెయిన్స్. బే ఆఫ్ బెంగాల్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉన్న ప్లెయిన్స్ని కోస్టల్ ప్లెయిన్స్ అని పిలుస్తాం. మనం ఎక్కువగా ఆంధ్రాలో చూసుకున్న ఈ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్న రీజియన్స్ని కోస్టల్ ఆంధ్ర అని కూడా అంటూ ఉంటాం. ఇక్కడ మనకి మెరైన్ ల్యాండ్ ఫీచర్స్ ఉంటాయి: స్టాగ్స్, స్టంప్స్, కవర్స్, డాల్ఫిన్ నోస్. ఇవన్నీ విశాఖ కోస్ట్ దగ్గరలో ఉంటాయి. సికల్ షేప్డ్ స్పిట్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ మనం 2 ఇంపార్టెంట్ లేక్స్ గురించి డిస్కస్ చేయాలి: కొల్లేరు లేక్, పులికెట్ లేక్. ఈ కొల్లేరు లేక్ అనేది ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉండేది, 260 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాతో. అండ్ ఏపీలో ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్ కొల్లేరు లేక్. ఈ లేక్కి ఏ రివర్స్ నుంచి వాటర్ ఫ్లో అవుతుందంటే బుడమేరు, ఉప్పుటేరు, రామిలేరు, తామిలేరు. బుడమేరు అనేది సార్ ఆఫ్ విజయవాడ, ఉప్పటేరు అనేది కొల్లేరు లేక్లో కూడా మెర్జ్ అవుతుంది అండ్ బే ఆఫ్ బెంగాల్లో కూడా కలుస్తుంది. మనకి వెట్లాండ్, రామ్సర్ కన్వెన్షన్లో వెట్లాండ్ ఇండికేట్ చేసింది కొల్లేరు లేక్. నెక్స్ట్ పులికెట్ లేక్ ఏరియా వచ్చేసరికి 460 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది తిరుపతిలో ఉంది. ఈ పెన్నా రివర్ అనేది సముద్రంలో కలుస్తున్న రీజియన్ దగ్గర ఫామ్ అయిందే పులికెట్ లేక్. మనకి ఇక్కడ మెయిన్గా ఐలాండ్స్ అనేవి ఉంటాయి. పులికెట్ లేక్ సముద్రానికి డివైడ్ చేస్తూ మనకి శ్రీహరికోట ఐలాండ్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్న శ్రీహరికోట, వెన్నాడ్, ఇరుక్కం, ఈ 3 ఐలాండ్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. అండ్ పులికెట్ లేక్ అనేది సెలైన్ వాటర్ లేక్.